నమస్తే వెల్కమ్ టు డీప్ కట్. డీప్ స్టేట్ ఆపరేషన్స్, కుట్రలు కుతంత్రాలు, జియో పొలిటికల్ స్ట్రాటజీస్, అదేవిధంగా గూఢచార విభాగాలు, వాటి ఆపరేషన్స్, స్పై ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి, ఇలాంటి కీలకమైన విషయాలకు సంబంధించినటువంటి ఒక సిరీసే ఈ డీప్ కట్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే అంశము, ప్రస్తుతం ఇవాళే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి కోర్టు ఇంతకుముందు వాళ్ళ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా పైన ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఉన్నారు. సో షేక్ హసీనాని గద్దె దించడం కోసం అమెరికన్ డీప్ స్టేట్ చేసినటువంటి ఆపరేషన్స్ గురించి మనం పదే పదే చెబుతూనే ఉన్నాము. ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇంకో సందర్భంలో మాట్లాడదాం. బట్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరతకి భారతదేశానికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇది మనం మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే కనుక. సో బంగ్లాదేశ్, భారత్ ఈ రెంటి మధ్య ఉన్నటువంటి, అంటే ఒక దేశంలో అస్థిరత ఇంకో దేశంలో ఖచ్చితంగా కనబడుతూ వస్తోంది. సో ఇది ఇటు పాకిస్తాన్ కావచ్చు, అటు అమెరికా కావచ్చు, అటు చైనా కావచ్చు, ఇంకోవైపు సోవియట్ బ్లాక్ కావచ్చు. వీళ్ళందరూ కూడా గత 70 సంవత్సరాల్లో ఈ భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే వస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ని దానికి పావుగా వాడుకోవడం జరుగుతోంది. ఆ వివరాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అయితే గతంలో ఇందిరాగాంధీ ఈ ప్రభావానికి గురై ఆమె ఒక రకంగా విజయం సాధించారు. ఎట్ ద సేమ్ టైం ఆమె పతనానికి కూడా ఇవే కారణంగా నిలిచాయి. ఇప్పుడు మోదీ ఎరా నడుస్తోంది. బంగ్లాదేశ్తో జరిగే పరిణామాలు మోదీ అప్రతిహత విజయాలకు దోహదం చేస్తున్నాయా, లేక ఆయన పతనానికి కూడా కారణమవుతాయా? జస్ట్ విశ్లేషించే ఒక ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనకు ఇది అర్థం కావాలంటే 1947వ దశకం నుంచి భారతదేశపు దౌత్య విధానాలు, మన అప్రోచ్ ఏ విధంగా ఉందో మనకు అర్థం కావాలి. నిజానికి 1945 సెకండ్ వరల్డ్ వార్ ముగిసిన తర్వాత ఓవైపు సోవియట్ బ్లాక్, ఇంకోవైపు అమెరికన్ బ్లాక్గా మారి, ఈ వెస్ట్రన్ దేశాలు ఒకవైపు, ఇంకోవైపు సోవియట్ దేశాలు, సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి అనుకూలమైన దేశాలు ఇంకోవైపు, కోల్డ్ వార్ మొదలైంది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి, అంటే బ్రిటిషర్లు మన దేశం విడిచి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ ప్రభుత్వమే ఇంచుమించు నడుస్తూ వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఆ ఫెడరేషన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్నిట్లలో కూడా మన కాన్స్టిట్యూషన్, మన విధానాలు, మన పాలసీకి సంబంధించిన విషయాలు, వీటన్నిటిలో కూడా బ్రిటిషర్ల ప్రభావం ఎక్కువగా ఉండింది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత వాటినే కొనసాగిస్తూ వచ్చారు, చిన్న చిన్న మార్పులు చేస్తూ. 1962 చైనా యుద్ధం వచ్చింది. అప్పటి వరకు కూడా ఈవెన్ అమెరికా భారతదేశానికి యునైటెడ్ నేషన్స్లో, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఒక ప్రతిపాదించిన సందర్భం కూడా ఉంది. కానీ దాన్ని జవహర్లాల్ నెహ్రూ తిరస్కరించి, భారత్కి అక్కర్లేదు, చైనాకి ఇవ్వండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెడదాం. అంటే ఇంచుమించు అమెరికా కంట్రోల్లో, లేదా అమెరికాకి సంబంధించినటువంటి ఒక అలైన్మెంట్ తోటి భారత ప్రభుత్వం నడుస్తూ వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ సోషలిస్ట్ విధానాలని చెప్పినప్పటికీ బ్రిటిష్ భావజాలాన్ని, అమెరికన్ ఆలోచనల్ని నెహ్రూ కొనసాగిస్తూ వచ్చారన్నదే వాస్తవం. 1962కి వచ్చేసరికి చైనా విషయంలో హిందీ చీనీ భాయ్ అని జవహర్లాల్ నెహ్రూ చాలా ఒక సుహృద్భావ వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ చైనా సైన్యం లోపలికి వచ్చింది. చైనా సైన్యం భారత్ పైన ఆక్రమణకు వచ్చిన సందర్భంలో ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ జాన్ ఎఫ్ కెనడీ, అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్కి లెటర్స్ రాసి ప్లీజ్ మమ్మల్ని సేవ్ చేయండి, చైనా మీద మేము కొట్లాడలేకపోతున్నాం, మా దగ్గర అంత సామర్థ్యం లేదు, సో అమెరికన్ ఫైటర్ జెట్స్ని పంపించండి అని జాన్ ఎఫ్ కెనడీకి నెహ్రూ ఉత్తరాలు రాసిన సందర్భం కూడా ఉంది. అండ్ జవహర్లాల్ నెహ్రూ అప్పటికీ అమెరికన్ కంట్రోల్లోనే ఆల్మోస్ట్ ఉన్నారు అనుకున్న టైంలో చైనాతో ఓడిపోయిన తర్వాత 1964లో ఆయన మరణించిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. 62 వార్లో చైనాతో ఓడిపోయాం కాబట్టి ఇక పాకిస్తాన్ ఇదే అదునుగా భావించి పాకిస్తాన్ దాడికి తెగబడింది. ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరిట కశ్మీర్ నుంచి ఇన్సర్జెన్సీ మొదలుపెట్టి ఓవరాల్గా పాకిస్తాన్ కశ్మీర్ని తీసుకోవాలనే ఒక ప్రయత్నం చేసింది. దానికి లాల్ బహదూర్ శాస్త్రి చాలా గట్టి జవాబు ఇచ్చారు. అప్పటి త్రివిధ దళాలు పనిచేసి పాకిస్తాన్ పైన యుద్ధంలో విజయం సాధించాం. సో కశ్మీర్లోకి వాళ్ళు వస్తే మనం లాహోర్ వరకు వెళ్ళి మొత్తానికి మనం విజయం సాధించాం. కానీ టాష్కెంట్లో పాకిస్తాన్తో ఒప్పందం చేసుకోవడానికి వెళ్ళాం. సోవియట్ యూనియన్కి సంబంధించినటువంటి భాగంగా ఉన్నటువంటి టాష్కెంట్లో మనం ఒప్పందం చేసుకోవడానికి లాల్ బహదూర్ శాస్త్రి వెళ్ళారు. అక్కడ అకాల మరణం జరిగింది శాస్త్రి గారిది. 1966లో జనవరి నెలలో శాస్త్రి గారు మరణించారు.
మరణించిన తర్వాత ఎవరు భారతదేశానికి ప్రధాని కావాలి అని అనుకుంటున్న టైంలో లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ ప్రముఖంగా ఉన్నారు. అప్పటికే ఆమె నెహ్రూ క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆమె మంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇందిరాగాంధీ నేషనల్ సక్సెసర్గా ముందుకు వచ్చింది, వారసురాలుగా. ఇంకోవైపు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా అవ్వడం కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. మొరార్జీ దేశాయ్ ఏమో సిఏ అనుకూల విధానాలు కలిగి ఉన్నారు, అమెరికన్ అనుకూల విధానాలు కలిగి ఉన్నారని ఒక ఆరోపణ కూడా ఉంది. ఇందిరాగాంధీనేమో మొదటి నుంచి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పటి నుంచే సోవియట్ యూనియన్ ఆమెను మెల్లిగా గ్రూమ్ చేస్తూ వస్తోంది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ రష్యాకి వెళతారు. రష్యాకి వెళ్ళినప్పుడు రష్యాలో రెడ్ కార్పెట్ వెల్కమ్ పలుకుతారు. ఇదంతా కూడా మిత్రోకిన్ ఆర్కైవ్స్ అనే బుక్ ఉంది. కేజీబీలో పనిచేసినటువంటి ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ చూసినటువంటి వాసిలిని మిత్రోకిన్ అనే వ్యక్తి రాసినటువంటి పుస్తకం ఆధారంగా నేను చెప్తున్నాను ఈ విషయాలు. ఈవెన్ మీరు టాష్కెంట్ ఫైల్స్ అనే సినిమాలో కూడా దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ వివేక్ అగ్నిహోత్రి ఇచ్చారు. మిత్రోకిన్ ఆర్కైవ్స్ బుక్లో ఉన్న సమాచారం ప్రకారం సోవియట్ యూనియన్కి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికి రష్యా పూర్తి అద్భుతంగా ఆమెని ట్రీట్ చేస్తుంది గెస్ట్గా. సో సోవియట్ యూనియన్ చాలా గొప్ప దేశం అనే భావనలోకి ఆల్రెడీ ఇందిరాగాంధీ చేరుకున్నారు. సో సోవియట్ అనుకూల విధానాల్ని ఇందిరాగాంధీ కలిగి ఉన్నారు. మొరార్జీ దేశాయ్ అమెరికా అనుకూల విధానాల్ని కలిగి ఉన్నారు. కానీ మొరార్జీ దేశాయ్ ప్రధాని కాకుండా ఇందిరాగాంధీయే ప్రధానమంత్రి అవుతారు 1966లో. 66లో అయిన తర్వాత ఇందిరాగాంధీ పైన చాలామంది ఏంటంటే ఈమెని గూంగి గుడియా అని పదే పిలిచేవారు. అంటే డమ్ డాల్ అనే అర్థం. అంటే ఒక బొమ్మలాగా ఉంటుంది, ఈమెకేం తెలియదు, అసలు ఒక ఆడ మనిషి ఈమెం చేస్తుంది అన్న భావనలోనే అప్పటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, సీనియర్లు అందరూ కూడా వ్యాఖ్యానించేవారు. సో ఆ అమాయకురాలు డమ్ డాల్ అనే ఒక ఇమేజ్ నుంచి ఆమె చాలా శక్తివంతమైన మహిళని అని చూపించుకునే దిశగా అడుగులు వేయాలని అనుకుంది. దానికి సోవియట్ యూనియన్ మద్దతు కూడా తీసుకుంది. 1967లో నాథులాలోకి చైనా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే, సిక్కింలో ఉన్నటువంటి నాథులాలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే గట్టి జవాబు మన త్రివిధ దళాలు ఇచ్చారు. దానికి ఇందిరాగాంధీ వెనకాల ఉండి సపోర్ట్ చేసింది పూర్తిగా. మనం 67లో చైనాను మనం ఎదుర్కొన్నాం, గెలిచాం. 62 వార్కి జవాబు చెప్పాం. సో 67కి కొంత ఆమెకి ఒక అగ్రెసివ్ లీడర్ అనే ఒక ఇమేజ్ని తెచ్చుకునే ప్రయత్నం చేసింది. 68లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని స్టార్ట్ చేసింది. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆర్ఎన్ కావ్ నేతృత్వంలో మన భారతదేశపు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడము. 69కి వచ్చేసరికి ఆమెని కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెల్ చేసింది. నిజానికి మొరార్జీ దేశాయ్ అండ్ కామరాజ్ నాడర్ నేతృత్వంలోని అప్పటి నాయకులందరూ కూడా కలిసి ఇందిరాగాంధీని ఎక్స్పెల్ చేశారు. ఎక్స్పెల్ చేయడంతో ఆమె అందులో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ఆర్ అని స్థాపించింది. రిక్విజనిస్ట్స్ అంటారు ఆర్ అంటే. కాంగ్రెస్ ఒరిజినల్, కాంగ్రెస్ ఆర్, ఈ రెండు పార్టీలు వచ్చాయి. సో తర్వాత కాంగ్రెస్ ఆర్ ఎలక్షన్స్కి వెళ్ళింది. 1971లో ఘన విజయం సాధించింది. సోవియట్ బ్లాక్ ఆధీనంలోకి వెళ్ళిందని ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా సోషలిస్ట్ విధానాల్ని అమలుపరిచే ఒక ప్రయత్నంలోకి వెళ్ళిపోయింది. 1969 మీకు చూస్తే బ్యాంకుల జాతీయకరణ చేయడము, ఆ టైంలోనే 69-71 మధ్యలోనే బ్యాంకుల జాతీయకరణ నిర్వహించడము అండ్ అనేక సోషలిస్ట్ విధానాల్ని రూపకల్పనలోకి తీసుకొస్తున్న టైం అది. 1971 జనరల్ ఎలక్షన్లో విజయం సాధించడం అండ్ 71లోనే భారతదేశము బంగ్లాదేశ్ విషయంలో అప్పటికే 68లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ని స్టార్ట్ చేయడము, ఆ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆపరేషన్స్ ఆల్రెడీ మొదలుపెట్టారు. ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఆపరేషన్స్ నిర్వహించి ఆర్ఎన్ కావ్ నేతృత్వంలో జరిగినటువంటి ఆపరేషన్స్లో 71లో మొత్తానికి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి మన భారత సైన్యం పనిచేసింది అండ్ పాకిస్తాన్ను మట్టి కరిపించాము. 92,000 మంది సైనికులు సరెండర్ ప్రకటించారు పాకిస్తాన్లో. సో ఒక ఘన విజయాన్ని ఇందిరాగాంధీ నమోదు చేశారు 1971 యుద్ధంతో. సో అప్పుడు ఆమె ఒక అగ్రెసివ్ లీడర్గా, ఒక స్ట్రాంగ్ ఉమెన్గా, స్ట్రాంగ్ లీడర్గా ఇందిరాగాంధీ ఎమర్జ్ అయ్యారు 71లో. ఓవైపు ఆర్మీ పరంగా, ఇంటెలిజెన్స్ విభాగాల పరంగా 67 వార్లో గెలవడం కావచ్చు, 71 వార్లో గెలవడం కావచ్చు, మనము రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆపరేషన్స్ కావచ్చు, ఈవెన్ మిజో నేషనల్ ఫ్రంట్ మీద ఆల్మోస్ట్ యుద్ధం చేసిన పరిస్థితి, మిజోరాంలో ఉన్నటువంటి ఇన్సర్జెన్సీని అడ్డుకోవడంలో కావచ్చు, ఆర్మీ పరంగా, మిలిటరీ పరంగా భారతదేశం స్ట్రాంగ్గా మారుతూ వచ్చింది. కానీ ఎకనామికల్లీ వీక్ అవుతూ వచ్చింది. మొత్తంగా చెప్పాలంటే ఆ టైంలో పూర్తిగా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. 71, 72, 73 ఆ టైం అంతా కూడా చాలా విపరీతమైనటువంటి పేదరికం, పావర్టీలో మగ్గుతున్నటువంటి పరిస్థితులు అప్పుడు భారతదేశం చూసింది. ఓవైపు ఆర్మీ పరంగా స్ట్రాంగ్ అయ్యాం, కానీ ఎకానమీ పరంగా వీక్ అవుతూ వచ్చాం.
అప్పుడే 1973-74 ప్రాంతంలో కొత్త కొత్త ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. గుజరాత్లో నవనిర్మాణ్ మూమెంట్ అనేది ఒకటి వచ్చింది, 74లో వచ్చింది. ఆ మూమెంట్ వచ్చిన టైంలోనే నిజానికి CIA అమెరికా 71 వార్లో బంగ్లాదేశ్ని మట్టి కరిపించిన విధానాన్ని చూసిన సందర్భంలో భారతదేశం డిసైసివ్గా కనబడుతున్న టైంలో నిక్సన్ అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నాడు. నిక్సన్కి ఎదురొడ్డి నిలబడిన ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ నిలిచారు. కానీ అమెరికా అంత ఈజీగా ఊరుకోదు. హెన్రీ కిసెంజర్ అప్పుడు భారత్కి అంబాసిడర్గా వ్యవహారాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో భారత్కి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నటువంటి హెన్రీ కిసెంజర్ నేతృత్వంలో భారత్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక మూమెంట్ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నాలు అప్పటికే జరుగుతూ ఉన్నాయి. అంటే CIA కార్యకలాపాలు విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. సోవియట్ బ్లాక్ అధీనంలో ఉన్నటువంటి లేదా ఆమె వాళ్ళ ఆలోచనలతో ఉన్నటువంటి ఇందిరాగాంధీని గద్దె దించడమే పనిగా అమెరికా పెట్టుకుంది. సో 71లో బంగ్లాదేశ్ ఏర్పడింది. కానీ 71లో కూడా రెజీమ్ చేంజ్ చేయాలని అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 74కి వచ్చేసరికి ఇక్కడ భారతదేశంలో అన్రెస్ట్ మొదలైంది, పేదరికం పెరుగుతూ వచ్చింది. 1975లో ఇదే టైంలో 71లో బంగ్లాదేశ్ని ఏర్పరిచిన తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ RN కావ్ నేతృత్వంలోని సిక్కింలో ఆపరేషన్స్ మొదలుపెట్టాం. సిక్కింలో అప్పటికి సిక్కిం స్వతంత్ర దేశంగా ఉంది. సిక్కిం భారత్లో విలీనం కాలేదు. సిక్కింని భారత్లో విలీనం చేయడం కోసం అక్కడ ప్రజా ఉద్యమాల్ని మనం నిర్వర్తించాము. అండ్ అక్కడ ఉన్నటువంటి రాచరికానికి, చోగ్యాల్ అనే ఒక రాజుకి వ్యతిరేకంగా అక్కడ ప్రజా ఉద్యమం బిల్డ్ అయింది. ఆ ప్రజా ఉద్యమాన్ని బిల్డ్ చేయడంలో అండ్ రాచరికాన్ని దించి సిక్కింని ఒక రాష్ట్రంగా భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్ర వహించింది. దానికి ఇందిరాగాంధీ పూర్తిగా సపోర్ట్ చేశారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది. సో 1971 నుంచి జరిగినటువంటి ఆపరేషన్స్ తోటి 1975లో సిక్కిం భారత్లో విలీనమైంది. 1975 ఏప్రిల్ 9th రోజున సిక్కిం పార్లమెంట్లో భారత్లో విలీనం కావాలని తీర్మానం చేశారు. మే 16వ తేదీన 1975 మే 16వ తేదీన ఇండియన్ పార్లమెంట్ దాన్ని ఆమోదిస్తూ సిక్కిం భారతదేశంలోని ఒక రాష్ట్రమని అనౌన్స్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా డేట్స్ గుర్తుంటే 1975 మే 16th రోజున సిక్కిం భారత్లో విలీనమైంది. 1975 జూన్ 25న భారతదేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు ఇందిరాగాంధీ. మే నెలలో సిక్కిం మర్జ్ అయింది, జూన్ నెలలో ఎమర్జెన్సీ ప్రకటించారు. సరిగ్గా ఆ టైంలోనంటే ఒక బంగ్లాదేశ్ని ఏర్పరచడంలో అమెరికా ఒక రకంగా చెప్పాలని అమెరికా వైఫల్యం చెందింది. మన స్ట్రాటజీస్కి వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది మన స్ట్రాటజీస్ తోటి. సో అమెరికా అక్కడ ఒక పరాభవము 71లో. అండ్ 75లో సిక్కిం మర్జర్ విషయంలో ఒక పరాభవాన్ని చవిచూడడంతో భారతదేశంలో ఎలాగైనా సరే ఈ ఇందిరాగాంధీని దింపాలని అమెరికన్ ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పటికే ఇందిరాగాంధీకి తెలుసు ఈ దేశంలో చాలా ఆల్రెడీ ఇన్పుట్స్ ఇస్తోంది, CIA ఆపరేషన్స్ చేస్తోంది, నన్ను దించడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమెకు ముందే తెలుసు. సో ఈ మొరార్జీ దేశాయ్ వీళ్ళందరూ కూడా CIA అనుకూలమైనటువంటి ఏజెంట్స్ అని చెప్పేసి ఇందిరాగాంధీ అప్పుడు భావిస్తూ వచ్చారు. 1975కి ముందు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఆమెకు ఉన్నటువంటి ఒక భయాందోళనల మధ్య ఆమె ఉన్నది. అదే టైంలో 1975 లలిత్ నారాయణ్ మిశ్రా అనే ఒక ఇందిరాగాంధీ క్యాబినెట్లో రైల్వే మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన బాంబు దాడి జరిగింది, చనిపోయాడు. సో ఒక రైల్వే మినిస్టర్ చనిపోవడము, ఇందిరాగాంధీని కూడా చంపడానికి ప్రయత్నాలు చేస్తాడని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడము, అదే టైంలో భారతదేశంలో అస్థిరత కొనసాగుతూ ఉండడము, CIA చాలా సీరియస్గా తీసుకొని భారతదేశంలో ఆపరేషన్స్ నిర్వహిస్తుందన్న భావన మధ్య 75లో అదే టైంలో సుప్రీంకోర్టు ఈమె ఎన్నిక చెల్లదు అని తీర్పునివ్వడము, ఈ అన్ని నేపథ్యంలో పెట్టుకొని 1975లో జూన్ 25th రోజున ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఇక పూర్తి ఒక నియంతృత్వ ధోరణిలోకి వెళ్ళిపోయారు. ఒక భయాందోళనతో కూడిన అమాయకపు గూంగి గుడియా అన్న మాట నుంచి ఒక డిక్టేటర్ లాగా, ఒక నియంతలాగా బిహేవ్ చేసే స్థాయికి ఇందిరాగాంధీ చేరుకున్నారు. ఎందుకంటే ఇది కేవలం ఆర్మ్డ్ స్ట్రగుల్ తోటో లేకపోతే మిలిటరీని స్ట్రాంగ్గా చేయడం వల్లనో సాధిస్తాము అని ఆమె భావించారు. నిజానికి ఎకానమీ లేకపోతే ఈ గూఢచర్యము ఇట్లాంటి వాటి మీద ఎక్కువ దృష్టి సారించలేదు. సో 75 తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్ ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. ఇక్కడ మేజర్గా ఆలోచించాల్సింది ఏంటంటే 75లోనే 3 ఇన్సిడెంట్స్. ఒకటి 75 మే 16th రోజున సిక్కిం భారత్లో అధికారికంగా విలీనం అవ్వడం, జూన్ 25th రోజున ఎమర్జెన్సీ ప్రకటించడం, ఆగస్ట్ నెలలో ఇంకో కీలకమైన దుర్ఘటన జరిగింది. ఆగస్టు 15వ తేదీన షేక్ ముజిబుర్ రహమాన్, బంగ్లాని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్ ఫౌండర్గా ఉన్నటువంటి ముజిబుర్ రహమాన్ పైన దాడి జరిగింది. విపరీతం కిరాతకంగా ఆయన ఇంటి పైన దాడి చేసి మిలిటరీ కూ నిర్వహించి ముజిబుర్ రహమాన్ని హత్య చేశారు. ముజిబుర్ రహమాన్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని చంపేశారు.
ఆర్మీ కూ నిర్వహించి. సో ముజిబుర్ రెహమాన్ హత్య ఆగస్టు నెలలో జరగడంతో ఇందిరాగాంధీ భయకంపితులయ్యారని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కి సంబంధించినటువంటి అనేక బుక్స్ వచ్చాయి. నిజానికి ఆర్ఎన్ కావ్కి సంబంధించినటువంటి రాసిన ప్రతి పుస్తకంలో కూడా ఈ ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత ప్రధానమంత్రి కార్యాలయము నివాసంలో ఇందిరాగాంధీ పడ్డ సంఘర్షణ, ఆవేదన, ఆమె పడ్డ భయాందోళన, ఇవన్నిటికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు మనకు స్పష్టం చేస్తూ ఉంటాయి. సో ముజిబుర్ రెహమాన్ని చంపారు అని అంటే నన్ను కూడా చంపేస్తారు, ఎప్పుడో ఒకసారి నేను కూడా చచ్చిపోవాల్సిందే, నన్ను నా పిల్లల్ని అందరినీ చంపేస్తారన్న ఒక భయాందోళనతో కూడినటువంటి వాతావరణంలోకి ఇందిరాగాంధీ చేరుకున్నారు. దాని నుంచే ఇంకా అగ్రెసివ్ నేచర్లోకి వెళ్ళిపోయి అందరినీ అరెస్టులు చేయడం, ఎవరు కనబడితే వాళ్ళని అరెస్ట్ చేయడం, అసలు బయట మాట్లాడడానికే వీలు లేకుండా చేయడం, ప్రెస్ ఫ్రీడమ్, అసలు ఫ్రీడమ్ అనేదే లేకుండా చేసినటువంటి ఒక నిరంకుశ పరిపాలనలోకి ఇందిరాగాంధీ చేరుకున్నారు. బికాస్ ఆఫ్ హర్ ఇండివిజువల్ ఫియర్స్, ఆమెకున్న వ్యక్తిగతమైనటువంటి ఒక భయాల వల్లనే ఇదంతా జరిగిందని చాలామంది రా ఆఫీసర్స్ రాసిన పుస్తకాల్లో తెలుస్తోంది. ఇక్కడ నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు ఈవెన్ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మధ్య కూడా భారతదేశంలో అదే పరిణామాలు, అదే స్పిల్ ఓవర్ ఉంటుంది అనడానికి కారణం ఏంటి అనంటే బంగ్లాదేశ్ ఏర్పాటు చేయడంలో భారత పాత్ర కీలకం. కానీ బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉండకూడదన్న విధానంతో అనేక దేశాలు ఉన్నాయి. అటు అమెరికా ఉండవచ్చు, అటు చైనా ఉండవచ్చు, ఇటు పాకిస్తాన్ ఉండవచ్చు. ఇవన్నీ దేశాల మధ్య బంగ్లాదేశ్లో అస్థిరత ఎంత ఎక్కువ అవుతాయి, బంగ్లాదేశ్ నుంచి ఇమిగ్రేషన్ విపరీతంగా జనాలు అక్కడి నుంచి ఘుస్పేటియా అంటారు, ఇల్లీగల్గా మన దేశంలోకి వచ్చిన వాళ్ళ వల్ల మనం ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. అండ్ బంగ్లాదేశ్లో ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ హత్య తర్వాత జరిగిన పరిణామాలతోటి మనం ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు షేక్ హసీనాని తరిమేసిన తర్వాత, ఆమె బయటకు వచ్చిన తర్వాత అక్కడ హిందువుల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నిటి మధ్యనే నరేంద్ర మోదీ ఒక కొత్త వ్యూహాన్ని రచించి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది. ఇది కేవలం మిలిటరీ కాన్ఫ్లిక్ట్తో జరగదు, ఎందుకంటే ఇందిరాగాంధీ చేసిన తప్పిదాన్ని నరేంద్ర మోదీ చేయాలని అనుకోవట్లేదు. ఇందిరాగాంధీ కేవలం మిలిటరీ మీద ఆధారపడింది, ఎస్పియానేజ్ గూఢచర్యం మీద ఆధారపడ్డారు, కానీ ఎకనామీని గాలికి వదిలేశారు. కానీ మోదీ అటు మిలిటరీ మీద దృష్టి సారిస్తూనే, డిఫెన్స్ సెక్టర్ మీద దృష్టి సారిస్తూనే, ఇంకోవైపు ఎకానమీని అస్సలు వదలట్లేదు. మనల్ని ఎంత చిరాకు పెట్టాలని చూసినా, ఎంత ఇరిటేట్ చేస్తున్నా కూడా ఆర్థిక విధానాలు, ఆర్థిక పురోగతి విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఆర్థికంగా మనం ఆత్మనిర్భరత వైపు అడుగులు వేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జరుగుతున్నటువంటి పనులుగానే మనం చూడాలి. ఓవరాల్గా చూస్తే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1964, 66, 67 వరకు, లాల్ బహదూర్ శాస్త్రి మరణం వరకు అమెరికా అనుకూల విధానాలనే ఎక్కువగా మనం కొనసాగిస్తూ వచ్చాం. పేరుకు అలీనా ఉద్యమం అని పేరుకు ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత అమెరికా ఫేవరబిలిటీ అయితే కనిపిస్తూ వచ్చింది. బట్ 66 నుంచి ఇందిరాగాంధీ నేతృత్వంలో భారతదేశం పూర్తిగా సోవియట్ అనుకూల విధానాల్ని తీసుకుంది. 77 నుంచి 90 వరకు ఒక సంధి కాలంగా ఉంది, ఎందుకంటే సోవియట్ యూనియన్ అప్పటికే కొలాప్స్ అవ్వడం మొదలవుతున్న సందర్భం. 1990స్కి వచ్చేసరికి సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది, రష్యాగా ఏర్పడింది. దీంతో పూర్తిగా అమెరికా ఆధిపత్యం పెరిగింది, అగ్రరాజ్యంగా అమెరికానే నిలబడింది. సో 90s తర్వాత మళ్ళీ అమెరికా అనుకూల విధానాల్లోకే భారతదేశం వెళ్ళింది. మీరు గమనిస్తే 90s తర్వాతనే ఆర్థిక సంస్కరణలు రావడము, ఎఫ్డిఐ విధానాలు రావడము, అండ్ అమెరికా అనుకూలమైనటువంటి ఒక క్యాపిటలిస్టిక్ వరల్డ్ వైపు భారతదేశం పయనం మనం చూస్తూ ఉన్నాం. అంటే అమెరికా లేకపోతే రష్యా లేకపోతే బ్రిటన్, వాటెవర్ ఏ దేశాలు ఉన్నా సరే ఈ భారతదేశాన్ని కబళించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడం కోసం డీప్ స్టేట్ కుట్రలు చేస్తూనే ఉంది. అయితే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇమీడియట్ రియాక్షన్స్ తోటో, ఇమీడియట్గా పలానా వాళ్ళపైన దాడి చేయడమనో, ఇందిరాగాంధీ చేసినట్టుగా ప్రతి ఒక్కడు సిఐఏ ఏజెంట్ అని భావనలోకి వెళ్ళిపోయి ఇందిరాగాంధీ ఒక నిరంకుశ ధోరణిలోకి వెళ్ళింది. తద్వారా తన ప్రభావాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈవెన్ తర్వాత వచ్చినటువంటి ఖలిస్తానీ వేర్పాటువాదం మనకు తెలుసు. ఖలిస్తానీ మూలాలు ఎక్కడున్నాయనంటే అవే 5 ఐస్, కెనడా, యూకే అండ్ ఆస్ట్రేలియా, యుఎస్, ఈ దేశాల్లోనే ఎక్కువగా ఖలిస్తానీ వేర్పాటువాదం ఉంటుంది. అదే ఖలిస్తానీ మూకలు ఇందిరాగాంధీని చంపేశారు. మళ్ళీ తర్వాత కాలంలో మళ్ళీ అమెరికా అనుకూలమైనటువంటి విధానాల్లోకి భారతదేశం వెళ్ళింది, పెట్టుబడిదారీ విధానాలు. సో ఆర్థికపరమైన అంశాలకి, మిలిటరీ అవసరాలకి రెండింటికి సారూప్యత ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఈ రెండు అర్థం చేసుకునే గూఢచర్యం జరుగుతుంది, జియో పాలిటిక్స్ జరుగుతాయి. ఎట్ ద సేమ్ టైం పవర్ చేంజ్ కానీ, పవర్ని ఎక్స్ప్లాయిట్ చేసే విధానాలు కానీ జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి పరిగణలోకి తీసుకొని ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశానికి సంబంధించి తనదైన శైలిలో ఒక మందుని, ఒక వ్యూహాన్ని తయారు చేసి ఉంటారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.